హాయ్ ఐమ్ డాక్టర్ సుష్మిత, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు. అందరూ నన్ను డైట్ వీడియోస్ గురించి అడుగుతున్నారండి. ఇప్పుడు మనం ప్రోటీన్ రిక్వైర్మెంట్ గురించి మాట్లాడుకుందాం. చాలా వరకు ఏంటంటే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అది మజిల్ గ్రోత్ కి ఇంపార్టెంట్, బేబీ యొక్క ఇమ్యూనిటీ బూస్ట్ అవ్వడానికి ఇంపార్టెంట్. అసలు ప్రోటీన్ అనేది మీరు సరైన క్వాంటిటీలో బేబీకి ఇస్తున్నారా లేదా, ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు నేను చెప్పే ఏంటంటే అండి, మీకు డైట్ పరంగా ఏమేమి వాటిల్లో ఎంతెంత ప్రోటీన్స్ ఉంటాయి అనేది చెప్తాను. సో దట్ మీరు మీ డైట్ అనేది పర్సనలైజ్డ్ గా మీ పిల్లలకి తగినట్టు మీరు అడ్జస్ట్ చేసుకొని ఫాలో అవ్వండి. అండ్ ఎగ్ అనేది రోజు ఇంక్లూడ్ అయ్యేటట్టు చూసుకోండి. 1 year దాటిన పిల్లలందరికీ కూడా మీరు పెట్టచ్చు. 6 months నుంచి కూడా యాక్చువల్లీ 8th month నుంచి ఎగ్ స్టార్ట్ చేయమంటాం. ఫస్ట్ అసలు లోపల ఎల్లోతో స్టార్ట్ చేయండి, ఆ తర్వాత పైన వైట్ లేదు ఆమ్లెట్ రూపంలో అంటే పెట్టచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మిల్క్ ప్రొడక్ట్స్ అండి. మిల్క్ అన్నా కదా అని ఎక్కువ పట్టించకండి. కొంతమంది వస్తున్నారు, మా పిల్ల 1/2 లీటర్ పాలు ఓన్లీ నైట్ టైం తాగేస్తుందండి, లీటర్ పాలు అంటున్నారు. దానివల్ల ఏంటంటే పాలు ఎక్కువ తీసుకుంటే ఐరన్ అబ్జార్ప్షన్ ఉండదండి. సో మిల్క్ ఇవ్వండి, అట్ ద సేమ్ టైం క్వాంటిటీ రెగ్యులేట్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మిల్క్ ప్రొడక్ట్స్ అంటే చీజ్ కానివ్వండి లేదా పన్నీర్ కానివ్వండి. మీరు పిల్లలకి అట్రాక్టివ్ గా ఇవ్వాలంటే కొంచెం ఏజ్ గ్రూప్ లో టాడ్లర్స్ కి వాళ్ళకి మీరు శాండ్విచ్ రూపంలో చేయొచ్చు. పన్నీర్ శాండ్విచ్ చేయొచ్చు, లేదా పరాటాస్ లాగా చేసి స్టఫ్డ్ పరాటాస్ లాగా చేయొచ్చు, పన్నీర్ బుర్జీ చేయొచ్చు. వీటిల్లో కూడా ప్రోటీన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో దాన్ని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయండి. కొంతమంది వీగన్ లో ఏంటి అంటే ఓన్లీ లెగ్యూమ్స్ అంటే మీకు పీనట్ బటర్ గానీ, పీనట్ బటర్ అంటే మీరు బయట దొరికే బటర్స్ వాడద్దండి, మీరు ఇంట్లో తయారు చేసుకొని పీనట్ బటర్ లాంటిది వాళ్ళకి బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసి ఇవ్వటం. లేదు అంటే మీరు పీనట్ చట్నీ అంటే శనక్కాయ చట్నీ కూడా వేస్తారు కదా, అది వేయండి. పిల్లలకి కారం లేకుండా చేసి ఓన్లీ అది కొంచెం ఒక గార్లిక్ పౌడర్ లాంటిది యాడ్ చేసేసి వాళ్ళ చట్నీ లాగా చేసి దాన్ని డిప్ లాగా ఇచ్చినా కూడా దాంట్లో ప్రోటీన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటది. సో పిల్లలకి ప్రోటీన్ కంటెంట్ రీచ్ అవుతుంది. ఇంకా మసాలాలాగా చేయొచ్చు. గుగ్గిళ్ళు ఉంటాయి కదండి, చోలేలు, రాజ్మాలు, లేదా మీకు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ మీరు నానబెట్టి ఉడకబెట్టేసేయండి. దాన్ని మసాలా లాగా చేసి పిల్లలకి ఇచ్చిన ఈవినింగ్ స్నాక్స్ టైంలో అది ప్రోటీన్ రిచ్ ఉంటది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మసాలా లాగా అయితే. సో అలా డిఫరెంట్ వెరైటీస్ ఎలా ఇంక్లూడ్ చేస్తే మీ పిల్లలు తింటారు అనేది చూడండి. నేను ఇప్పుడు ఏజ్ ప్రకారంగా ఒక ప్రోటీన్ రిక్వైర్మెంట్ అనేది ఇస్తాను. సో చూసుకోండి. పిల్లలకి మాత్రం డైలీ గ్రోయింగ్ ఏజ్ లో మీరు ఎగ్ అనేది ఇంక్లూడ్ చేయాలి, పాలు ఇవ్వాలి. ఇవన్నీ మినిమం బేసిక్స్ ఇంక్లూడ్ చేసుకొని మీరు చూడండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ అండి, ఆల్మండ్స్ లో కూడా ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటది. సో ఆల్మండ్స్ లాంటివి నానబెట్టి బాదం పప్పులు ఇవ్వటం పిల్లలకి, అలాంటివి చేయండి. ఇంకా మీకు ఫర్దర్ గా ఈ డైట్ బేస్డ్ మీద వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను, రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.